ఎంతో హెల్తీ అయిన ఈ కరివేపాకు పొడి చేస్తున్నానండి. ఇది గుండెకు కూడా చాలా మంచిదండి. చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. మన హెయిర్స్ కూడా చాలా మంచిది. రోజు కొంచెం కరివేపాకు తినడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇలా కరివేపాకు పొడికి ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర ముందుగా వేయించుకోవాలండి, నూనె లేకుండా. తర్వాత మన కారాన్ని బట్టి ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని మిరపకాయలు వేసుకొని ఇలా నూనెలో కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత పెనంలో మరికొద్దిగా నూనె వేసి మనం కడిగి ఆరబెట్టుకున్న పచ్చి కరివేపాకు వేయాలండి. వేసి బాగా డ్రై చేయాలి. ఉన్న మంట మీద డ్రై అయ్యేంత వరకు, పొడి పొడిగా అయ్యేంత వరకు కరివేపాకును వేయించాలండి. ఈ వేయించిన పదార్థాలన్నీ మిక్సీ పట్టాలండి. వెల్లుల్లిపాయ వేసి బాగా ఒక 10-15 వెల్లుల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టాలండి. ఉప్పు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేయాలండి. వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ కొట్టుకోవాలండి.